పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వారం రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఒక మైండ్ బ్లాక్ అయ్యే కొత్త ట్విస్ట్ బయటపడింది. అసలు ఈ యుద్ధం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది ఇప్పుడు ఒక రేంజ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం? ఇరాన్ వాళ్ళ దృష్టిలో ఇజ్రాయెల్ ఒక చిన్న సైతాన్, అమెరికా ఒక పెద్ద సైతాన్. దానికి తోడు ఇజ్రాయెల్ని ముప్పు తిప్పలు పెడుతున్న హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబల్స్కి ఇరాన్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పైగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని అమెరికా ఫీల్డ్లోకి దిగింది. తమ దోస్త్ అయిన ఇజ్రాయెల్ని కాపాడుకోవడానికి అమెరికా ఆపరేషన్ ఎపిక్ క్యూర్ పేరుతో ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కథ వేరే ఉంది. ఇప్పుడు కొత్త విషయం కూడా బయటకు వస్తుంది. ఈ యుద్ధంలోకి సైలెంట్గా రష్యా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు అంటే, ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తుంది మొత్తం రష్యానే అని. రష్యా ఇస్తున్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వాడుకునే ఇరాన్ ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకల మీద, విమానాల మీద దాడులు చేస్తుందని అమెరికా గట్టిగా ఆరోపిస్తుంది. అంటే వీళ్ళిద్దరి వెనక ఉండి ఇరాన్ని అడ్డు పెట్టుకుని ప్రాక్సీ వార్ ఆడుతున్నారన్నమాట. అంతా ఆయిల్ కోసమేనా అనే డౌట్ కూడా వస్తుంది. అమెరికా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంతా పైకి ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధంలా అనిపించినా లోపల అసలు మ్యాటర్ మాత్రం ఇరాన్లో ఉన్న ఆయిల్ కోసమనే అనిపిస్తుంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ మీద పట్టు సాధించడానికే రష్యా పరోక్షంగా ఈ యుద్ధం చేస్తుందని అమెరికా అంటోంది. రష్యా ఏమో అమెరికానే కావాలని మా దోస్తులని టార్గెట్ చేస్తుందని కౌంటర్ ఇస్తుంది. మొత్తానికి ఇది పవర్ గేమా లేక ఆయిల్ గేమా అనేది ముందు తేలుతుంది. ఈ పెద్ద దేశాలు ఆడే బిజినెస్ రాజకీయంలో ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారో చూడాలి. మరి ఈ కొత్త ట్విస్ట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.